Hey guys, welcome to our channel Siri Dharma. టుడే డే 3 ఇన్ గోవా. ఈరోజు మా ఐటినరీ వచ్చేసి అరౌండ్ 6 to 7 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మేము ఫస్ట్ ప్లేస్ మిరామార్ బీచ్కి వచ్చాము. ఇక్కడ మేము బోటింగ్ చేస్తున్నాము. పర్ హెడ్ బోటింగ్కి 350 రూపీస్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్లో మీకు డాల్ఫిన్ స్పాట్ ఇంకా 2-3 ప్లేసెస్ చూపిస్తారు. బోటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. ఇక్కడ వచ్చేసి చాలామంది అరౌండ్ 50 పీపుల్ ఏమో 30-50 పీపుల్ వచ్చారు మాతో పాటు. మా బోట్తో పాటు అక్కడ అరౌండ్ 10 బోట్స్ ఉన్నాయన్నమాట. సేమ్ ఆ టైంలోనే మేము స్టార్ట్ అయ్యేదైతే ఈ ప్లేస్కి అరౌండ్ 10కి రీచ్ అయ్యాము, మిరామార్ బీచ్కి. ఇది సౌత్ గోవాలో ఉంటుంది. ఈరోజు అంతా మేము సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి ఫిక్స్ అయ్యామన్నమాట. ఫస్ట్ వచ్చేసి బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేమైతే బ్యూటిఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ రివర్ని, బీచ్ని అంతా. ఇక్కడ చూసారా మీకు అక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయా? క్యాప్చర్ చేయడం చాలా కష్టం అనమాట, కానీ ఇవి కంటిన్యూస్గా రావడం వల్ల ధర్మ వచ్చేసి ఇది క్యాప్చర్ చేసేసారు. ఇక్కడ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అందరూ ఫుల్ హ్యాపీ అయ్యారనమాట. అన్నీ ఒకేసారి గుంపుగా డాల్ఫిన్స్ కనిపించేసరికి ఒక్కసారి అలా కనిపిస్తే చాలు, ఇలా బోట్స్ అన్నీ వాటి వెనుకలే చేస్తాయి. అప్పుడు మళ్ళీ అవి లోపలికి వెళ్ళిపోతాయి, మరి కొద్దిసేపటికి మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇక్కడ బర్డ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి దోనాపోలా అనమాట. ఇది పనాజీలో ఉంటుంది. ఇక్కడ మేము టికెట్ తీసుకుంటున్నాము. పర్ హెడ్ అరౌండ్ 50 రూపీస్ ఉంటుంది. ఇది సింఘం మూవీ తీశారని అజయ్ దేవగన్ హీరో అని చెప్పేసి ఇక్కడ ఇంకా మంచిగా ఫేమస్ అయింది ఈ ప్లేస్ అని విన్నాను. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ మేము వెళ్ళే టైంకి ఫుల్ ఎండ ఉన్నిందనమాట. క్యాప్ అండ్ వాటర్ బాటిల్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేస్తేనే బెటర్. ఈ వ్యూ అయితే ఆ టాప్కి వెళ్ళేసి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ అలా వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, మంచి పిక్స్ వస్తాయి. మేము కూడా అలానే ఎంజాయ్ చేసాము, కానీ ఎండలో కూడా మేము ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ చాలామంది మంచిగా పిక్స్ తీసుకుంటున్నారు. మేము అలానే పిక్స్ తీసుకొని పైకి వెళ్ళేసి ఇక్కడ అరౌండ్ 1 hour 45 minutes మేము ఇక్కడ స్పెండ్ చేసాము, మొత్తము కవర్ చేసామన్నమాట. చూడండి పైనుంచి వ్యూ అయితే అదిరిపోయింది. చాలా చాలా బాగా నచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇదైతే తప్పకుండా విజిట్ చేయండి గోవాకి వెళ్ళినప్పుడు, సౌత్ గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి మేము 1 day ప్యాకేజ్ తీసుకున్నాము. ఇది మా సెకండ్ ప్లేస్ అనమాట. ఇక్కడ మేము కొన్ని పిక్స్ క్లిక్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది. అక్కడే ఉండాలి అని కూడా అనిపిస్తుంది మీకు ఒకవేళ ఈవినింగ్ టైమ్స్ వెళ్తే. బ్యూటిఫుల్గా వెదర్కి అక్కడ వాటర్ వ్యూకి సూపర్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ దగ్గర పిక్స్ దిగాలని చెప్పేసి మేము వెళ్తున్నాము. మీకు కావాలంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ ఉంటారనమాట. మీరు ఫోటోగ్రాఫర్స్ని కూడా ఇక్కడ హైర్ చేసుకొని ఈజీగా మంచి పిక్స్ దిగొచ్చు, మంచి పోజెస్తో దిగొచ్చు అనమాట. చాలామంది కపుల్స్ అలానే చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్స్ని హైర్ చేసుకొని అక్కడ మంచి పిక్స్ దిగుతున్నారనమాట. మేము ఇక్కడికి వచ్చేసాము స్టాచ్యూ దగ్గరికి. ఇక్కడ చాలా బాగుండింది వ్యూ కూడా. ఇంకా కొన్ని ఇక్కడ పిక్స్ తీసుకున్నాము. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. దీని తర్వాత మేము నెక్స్ట్ 2 temples విజిట్ చేస్తాము. దీని తర్వాత వచ్చేసి లంచ్కి వెళ్తామన్నమాట. లంచ్ తర్వాత 2 temples విజిట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మేము లంచ్కి వచ్చాము. ఇది టెంపుల్కి దగ్గరే అనమాట. ఇక్కడ టెంపుల్ పెయింటింగ్ అనిపిస్తుంది కదా, జస్ట్ అక్కడ నుంచి 5 minutes అంతే. ఇది వచ్చేసి మంగేషి టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట సౌత్ గోవాలో. ఇది పాండా అనే ఊర్లో ఏమో ఉంది ఇది.
టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా విశాలంగా ఉందన్నమాట. అక్కడే మీకు షాప్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ ఏమన్నా పర్చేస్ చేయాలంటే చేయొచ్చు అనమాట. బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ హ్యాపీ ప్లేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మేము మాకు ఆ రోజే యానివర్సరీ డే కాబట్టి మేము ఈ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. టెంపుల్స్కి వెళ్ళొచ్చు మనము యానివర్సరీ రోజు, పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని చెప్పేసి. దీని తర్వాత అక్కడి నుంచి జస్ట్ 5 to 10 మినిట్స్లో మనకి బాలాజీ టెంపుల్ వస్తుంది. ఇది కూడా బ్యూటిఫుల్ టెంపుల్, చాలా బాగుంది. పక్కనే ఇంకా లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్లోనే. అక్కడ కూడా మేము మంచి పిక్స్ దిగామన్నమాట. కొన్ని వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ బెసిలికా ఆఫ్ బోమ్ చర్చ్కి అయితే వచ్చేసాము. ఇది చాలా పెద్ద చర్చ్ అంట, చాలా ఫేమస్ కూడా. చాలా చాలా బాగుంది చర్చ్ అయితే. లోపలంతా మనము విజిట్ చేయొచ్చు, లోపలంతా విజిట్ చేయొచ్చు. ఒకసారి ఒక రౌండ్ అంతా వేసుకొని వచ్చామన్నమాట. మీరు కూడా తప్పకుండా ఇది మిస్ చేయకుండా విజిట్ చేయండి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాము. చాలా బాగుండింది అనమాట. నాకు అప్పటికే టైర్డ్ అయిపోయాను నేనైతే, నా వల్ల కావట్లేదు. దీని ఆపోజిట్టే ఇంకో చర్చ్ ఉంటుంది అనమాట. ఇదే సీ క్యాథడ్రల్ చర్చ్ అనమాట. ఇది కూడా పెద్ద ఫేమస్ చర్చ్. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి సన్సెట్ క్రూజ్ ప్లాన్ ఉండింది, కానీ నాకు కొంచెం హెడేక్గా ఉంటే ఇంటికి వచ్చేసాము. అరౌండ్ 5:30కి అంతా రూమ్కి వచ్చేసి ఇంకా నేనైతే ఫుల్గా పడుకునేసాను. అరౌండ్ 9కి అలా కేక్ ఆర్డర్ పెట్టేసి కేక్ కటింగ్, సింపుల్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అలా అయితే మా థర్డ్ గోవా ట్రిప్ డే అనేది ఎండ్ అయింది హ్యాపీగా, ప్లజెంట్గా ఉండింది. ఇంటికి వచ్చేసి ఫుల్గా పడుకొని కేక్ తినేసి సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.